ఎవరినో పంపించి ఉపదేశం చేయట్లేదు. నేనే నీకు ఉపదేశము చేసేదను. ఏముందండి? నేనే నీకు. ఇప్పుడు అన్నాం అనుకోండి, ఎవరో కాదయ్యా, నేనే చెప్తున్నాను విను అంటే అర్థం ఏంటి? ఇంకెవరో కాదు, నేను చెప్తున్నాను గట్టిగా ఖచ్చితంగా విను. ఈ మాటలు ఒక మనిషి మాట్లాడట్లేదు. పరిశుద్ధుడైన దేవుడు, విమోచకుడైన దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, నేనే నీకు ఉపదేశము చేసేదను. ఆయన చేసే ఉపదేశం ఏంటి? నీవు నడవవలసిన త్రోవను నేను నిన్ను నడిపించదను. అదండి ఆయన చేసే ఉపదేశం ఏంటండి? నడవవలసిన త్రోవను నేను నిన్ను నడిపించదను. అందరు చెప్పాలి, ఆయన చేసే ఉపదేశం చెప్పాలి. నీవు నడవవలసిన త్రోవను నేను నిన్ను నడిపించదను. ఇప్పుడు నడిచే త్రోవ వేరు, నడవవలసిన త్రోవ వేరు. నడిచే త్రోవ అంటే ఏంటి? నాకు నచ్చినట్టు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, అది నడిచే త్రోవ. నడవవలసిన త్రోవ ఏంటి? అది ఆయన త్రోవ. ఎందుకంటే చాలాసార్లు మనం చేసే పనులు ఎలా ఉంటాయంటే, నేను చేసేది కరెక్ట్ అనుకుంటాం, అవునా కదా? నేనేం మాట్లాడినా కరెక్ట్, నేనేం చేసినా కరెక్ట్ అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఎన్నో విషయాలు వ్రాయబడినాయి. సమయం తక్కువ ఉంది కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఒకవేళ మీరు రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం, 2 అధ్యాయాల్లో ఈ మాటలు చాలా చక్కగా వ్రాయబడినాయి. సామెతల గ్రంథం 14:12 అంటున్నాడు, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఏమంటే మన ఎదుట కనబడే మార్గం ఎలా కనపడుద్ది? కరెక్ట్గా కనబడుద్ది, సరిగ్గా కనబడుద్ది, కానీ చివరికి ఎక్కడ తీసుకెళ్ళిపోద్దంట? మరణానికి తీసుకెళ్ళిపోద్ది. అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో ఉంది, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఎలా కనబడుతుంటండి? సరైనదిగా కనబడుద్ది, రెండోది యథార్థంగా కనబడుద్ది, కానీ చివరికి ఎక్కడ తీసుకెళ్తాంటండి? మరణానికి తీసుకెళ్తుంది. మనం ఎన్నుకునే మార్గాలు, మనం నడిచే మార్గాలు మనకి కరెక్ట్ అనిపిస్తాయి, కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నేనే నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన త్రోవను నేను నిన్ను నడిపించెదను. కీర్తనలు 32:8 అంటున్నాడు, నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను, నీవు నడవవలసిన మార్గమును నేను నిన్ను నడిపించెదను అంటున్నాడు. మన మీద దృష్టి ఉంచేది ఎవరండి? మనుషులు కాదు, జీవంగల దేవుడు, జీవాధిపతిని దేవుడు, పరిశుద్ధ దేవుడైన దేవుడు, విమోచకుడైన దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ ఆయన చెప్పినట్టు నడిచేమనుకోండి, పిల్లలు మాట్లాడకూడదు. మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, చేతులు కట్టుకుని దేవుని వాక్యం వినండి. ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నేను ఒకవేళ నడిపించే త్రోవలు నడిస్తే, నా మాట మీరు ఆలకిస్తే మీ క్షేమము నదిలాగా వెళ్తుందంట. నదికి అడ్డుకట్లు వేయగలరండి? నదికి ఏమన్నా బస్తాలు వేసి ఆపగలరా? మీ క్షేమము నది వెలను, మీ నీతి ఎక్కడలా వెళ్ళిపోద్దంటే సముద్ర తరంగాల్లా వెళ్ళిపోద్దంట. అంటే దేవుని మాట వింటే, ఆయన నడవలసిన త్రోవలో మనం నడిస్తే, ఆయన చెప్పింది మనము చేస్తే, ఆయనకి నచ్చినట్లు మనం బ్రతికితే, అది ఆయనకి మేలు కాదు, మనకి మేలు. చెప్పండి, ఎవరికి మేలు? మనకి మేలు. ఇశ్రాయేలు, నీవు నా మాట విని నీడల ఎంత మేలు. చెప్పండి, ఎంత మేలంట? ఎంత మేలు అంటున్నాడు. అది మనోహరం అనేటువంటిది ఐక్యత గురించి. మాట వింటే ఏమొస్తుంటే మనకి మేలు వస్తుంది. ఈరోజు ప్రభు అన్నాడు, నేను నీకు పరిశుద్ధుడనయ్యా, నీ విమోచకుడునయ్యా, నడవలసిన త్రోవని నేను నిన్ను నడిపిస్తాను. ఈరోజు మనకి సమయాన్ని బట్టి, నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి కరెక్ట్గా టైంకి ముగిస్తాను నేను. అక్కడ కొంతమంది భక్తులు ఎలా నడిచారో చూద్దాం. వాళ్ళు నడవడానికి కారణం ఏంటి? మనం ఎందుకు నడవలేకపోతున్నాం? నేర్చుకోవాలి మనం. వారు నడవడానికి కారణం ఏంటి? మనం నడవలేకపోవడానికి కారణం ఏంటి? మొదటి భక్తుడు, ఈరోజు మనం ధ్యానించే భక్తుడు, ఇందాక ఆరాధనలో ఆయన ఆరాధన చేస్తూ దేవుని సేవకులు ఆ భక్తులందరినీ పలికారు. నేను ఆ వాక్యం చెప్తానంటే సేవకులకు తెలుసా? తెలీదు, కానీ ఎవరికి తెలుసు? కాబట్టి పలికించాడు దేవుడు. ఈరోజు మొట్టమొదటిగా మనం మాట్లాడుకునే సేవకుడు ఎవరంటే హనోకు. చెప్పండి, ఎవరండి ఆయన? హనోకు. ఆదికాండము 5వ అధ్యాయం, రాసుకోండి, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు.
హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషలను కనెను. హనోకు మెతుషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుపోయాను గనక అతడు లేకపోయాను. బా, ఎంత బ్యూటిఫుల్ మాట అండి. అతను ఎన్ని సంవత్సరాలు నడిచాడంటండి దేవునితో? 365 years. ఎప్పుడు చనిపోయాడండి ఆయన? చెప్పండి, ఎప్పుడు చనిపోయాడు ఆయన? చనిపోలేదండి బాబు, ఆయన చెప్పండి, ఆయన చనిపోలేదు. దేవుడు అతన్ని తీసుకుపోయాను గనక అతడు లేకపోయాను. ఏమండి, దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయాడు, అతడు లేకపోయాను. బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడింది ఆయన గురించి. అతడు దేవునితో నడుచుచు, నడిచి అనలేదు, ఏముందమ్మా? చాలాసార్లు మనం మాట్లాడతాం, ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసేదాన్నండి, ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసేవాడినండి, ఒకప్పుడు. కానీ దేవునితో నడిచే నడక ఎలా నడవాలి? ఆయన నడవలసిన త్రోవలో నడిపిస్తే ఎప్పుడు దాకా నడవాలి? నడుస్తూనే ఉండాలి. ఎప్పుడు దాకా నడిచాడంటే హనోకు దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత నడుస్తూ వెళ్ళిపోయాడు. అంతే. దేవుడు అతనిని తీసుకుపోయాను కనుక అతడు లేకపోయాను. అతని గురించి చాలామంది భక్తులు చెప్తారు. ఆయన అంటండి రోజు దేవునితో నడిచేవాడు. నడుస్తూ ఉంటే రోజు దేవుడు అతనితో మాట్లాడుతూ ఉండేవాడు. ఒకరోజు నడుస్తా ఒకరోజు సాయంత్రం అయిపోయిందంట. దేవుడు అన్నాడంట, హనోకు నీతో చాలా మాట్లాడాలయ్యా. ప్రభువా, మీ దిశలో చూస్తున్నాడు, మా ఆవిడ చూస్తూ ఉంటుంది, ఇంకా లేట్ అయిపోయింది, మా ఇంటికి వెళ్ళిపోవాలి ప్రభా, వెళ్ళిపోవాలి నేను. ఎల్దిగానిలే నడు కొంతసేపు అన్నాడంట. నడిచేటప్పటికి ఒక చోట దగదగ మెరిసిపోతుందంటే ఏంటో. ప్రభు, ఏంటి దగదగ మెరిసిపోతుంది? అది నా ఇల్లు చూస్తావా అని అడిగాడంట. దేవుడు అతని ఇంటికి తీసుకెళ్ళాడంట. చాలా బాగుంది ప్రభు నీ ఇల్లు, ఇక్కడే ఉండిపోతానన్నాడంట. అంతే, ఉండిపోయాడు. ఆమేన్. దేవుడు అతనిని తీసుకుపోయాను గనక అతడు లేకపోయాను. ఈరోజు మన జీవితాలు హనోకు వలె నడవగలుగుతున్నామా? చాలామంది అంటారు, ఏమండి హనోకు టైంలో సెల్ ఫోన్లు లేవండి, ఈ టీవీలు మీడియాలు చెత్తలేవు, అందుకోసం చక్కగా నడిచేడండి, అందుకోసం హనోకులాగా ఉంటే నేను నడిచేద్దులే. మీకు మాట చెప్పనా? హనోకు సమయంలో భక్తిహీనులు ఉన్నారంట. యూదాపత్రిక 14వ వచనం నుంచి 19 వచనాలలో యూదాపత్రిక ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. తీయక్కర్లేదు, నేను చెప్పుకుంటూ వెళతాను, ఇంటికి వెళ్ళి చదువుకోండి. యూదాపత్రిక ఒక అధ్యాయం ఉంటుంది, చివరి ఒకటే ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. 14 నుంచి 19 వచనాల్లో ఏముందంటే, ఆ దినాలలో భక్తిహీనులు ఉన్నారట. చెప్పండి, ఎవరున్నారండి? భక్తిహీనులకు దేవదూతల తీర్పు వచ్చునని ఆదాము మొదలుకొని 7వ తరము వాడైన హనోకు వరకు ప్రకటించెను. అంటే ఆ రోజుల్లో ఎవరున్నారమ్మా? భక్తిహీనులు ఉన్నారు. భక్తిహీనులు ఉన్న టైంలో దేవునితో నడిచినవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఏం చెప్తామండి? ఏమండి మరీ చెప్తారు, కానీ ఈ రోజుల్లో మనుషులతో ఎక్కడ నడవగలని చెప్పండి. వాళ్ళు ఏం చేస్తే అలా చెయ్యాలి, వాళ్ళు ఎలా నడిస్తే అలా నడిచేయాలి కదండి. మనకు సామెతడు, గుంపులో అంటావా లేదా? గుంపులో గోవింద, నలుగురితో నారాయణ, ఏం చేయాలి మరి? అలా అన్నాడండి హనోకు. అలా నడిచాడా? అతడు భక్తిహీనులు ఉన్న టైంలో దేవునితో నడుచుచూ వెళ్ళిపోయాడంట. ఎలా వెళ్ళిపోయాడమ్మా? నడుస్తూనే వెళ్ళిపోయాడు. ఏంటి ఎలా నడవగలిగాడండి? ఎలా నడవగలిగాడు? నేను ఒక మాట అంటాను, కనిపించే మనిషితో నడవడమే కష్టం, కనబడని దేవునితో ఎలా నడిచాడండి? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? నాకైతే చాలా డౌట్ వచ్చింది. కనిపించే మనిషితో నడవడమే కష్టం కదా, కనబడని దేవునితో ఎలా నడిచాడంటారు? హెబ్రీలకు రాసిన పత్రిక 11:5 వ్రాయబడింది, విశ్వాసమును బట్టి హనోకు దేవునితో నడిచెను. ఆమేన్. ఎలా నడిచాడంటండి? విశ్వాసమును బట్టి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడనుట అసాధ్యం. దేవుని బిడ్డలారా, అతను విశ్వాసమును బట్టి నడిచాడు. చాలా స్పష్టంగా ఆయన గురించి ఏం వ్రాయబడిందంటే, హనోకు దేవునితో నడుచుచూ వెళ్ళిపోయాను, హనోకు దేవుని చేత కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందెను. ఎటు చెప్పాలి? ఎవరికి ఇష్టడై ఉండని సాక్ష్యం పొందాడమ్మా? ఈరోజు మనం దేవునితో ఎప్పుడు నడవగలము అంటే, మనం ఆయనకి ఇష్టంగా ఉంటేనే నడవగలము. ప్రాబ్లం ఏంటంటే, ఆయన కష్టంగా బ్రతుకుతున్నాం. మనం ఇష్టంగా ఎప్పుడు నడుస్తాం? అవునా?
పొద్దునుంచి సాయంత్రం దాకా నా ఇష్టం ప్రభా అంటాం. ఇలాంటి ఉపవాస కూడికి రాగానే ప్రభు నీకు స్తోత్రం, అంతా నీ ఇష్టం ప్రభా అంటాం. ఏమండి, రోజంతా మన ఇష్టం జరుపుకుని, రోజులన్నీ మనకి ఇష్టం జరుపుకుని ఆదివారం ఆ గంట ఆరాధనలో ప్రభా నీకు స్తోత్రం, నీకు ఇష్టం అంటే జరిగిపోద్దా? ఎలా నడిచాడంట? నడుచుచూ ఉన్నాడు. చాలాసార్లు అంటాం, ఏమండి క్రిస్టఫర్ గారికి సంజయ్ గారు పాస్టర్ గారండి, వాళ్ళు దేవుని సేవకులండి, అందుకోసం నడవగలుగుతున్నారు. ఆ పలానా పాస్టర్ గారు దేవుని సేవలో ఉన్నారు, నడవగలుగుతున్నారు. కానీ అక్కడ ఏముందండి? కుమారులను కుమార్తెలను కని. అంటే ఈయన పని పాట లేకుండా దేవునితో నడిచాడా? దేవుని సేవలో ఉండగా దేవునితో నడిచాడా? కుమారులను అంటున్నాడంట. ఇప్పుడు కుమార్తెలను అన్నాడంటే వాళ్ళకి ముద్ద పెట్టాలా లేదా? ఏమండి చెప్పండి. మరి వాళ్ళ కోసం సంపాదించాలా లేదా? వాళ్ళ కోసం వ్యవసాయం చేయాలా లేదా? వాళ్ళకు వృత్తి చేయాలా లేదా? అంటే ఒక పక్కన పని చేస్తూనే ఉన్నాడు, ఒక పక్కన దేవునితో నడుస్తూనే ఉన్నాడు. ప్రాబ్లం ఏంటంటే మన జీవితాలు ఎలా ఉంటుంటే ఒక పక్కన పనిలో ఉంటే దేవునితో నడవడం కష్టం మనకి. అవునంటారా కాదంటారా? కానీ హనోకు దగ్గర నేర్చుకుందాం. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండరని సాక్ష్యము పొందరు. మన సాక్ష్యం ఏది? ఈరోజు మన సాక్ష్యాలు అలా ఉన్నాయా? మనం దేవునికి ఇష్టంగా ఉంటున్నామా? దేవునికి కష్టంగా ఉంటున్నామా? దేవునికి ఇష్టంగా ఉంటేనే నడవగలం. ఆమేన్. నడవవలసిన త్రోవ అంటే అర్థం ఏంటంటే హనోకు వలె భక్తిహీనులున్న సమయంలో, రివర్స్ సిచ్యుయేషన్స్లో కుటుంబ సంసార జీవితం జీవిస్తూ వాళ్ళ కోసం కష్టపడుతూ పనులు చేసుకుంటూ దేవునితో నడుస్తూనే ఉన్నాడు. ఈరోజు ప్రభు మనల్ని అడుగుతున్నాడు, దేవునితో నడవగలవా? ఈ లోక యాత్రలో భక్తిహీనుల టైంలో భక్తిని కాపాడుకుంటూ నడవగలవా? భక్తిహీనుల టైంలో దేవుని కొరకు నమ్మకస్తుడుగా హనోకు వలె ఆయనకి ఇష్టంగా జీవించగలవా? అలా జీవించగలిగినప్పుడు నడవవలసిన త్రోవలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఆమేన్. మొదటి భక్తుడు ఎవరండి? హనోకు. గట్టి చెప్పాలి. ఎవరండి ఆయన? హనోకు. బాగా అర్థమైంది హనోకు గురించి. రెండు ఆయన గురించి వెళ్దాం. ఆయన నోవహు. చెప్పండి, ఆయన ఎవరండి? నోవహు. ఆదికాండము 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, ఈ అధ్యాయాలన్నింటిలో ఆయన గురించి శ్రేష్టమైన మాటలు వ్రాయబడినాయి. హనోకు గురించి ఏం వ్రాయబడిందంటే, నోవహు వంశావళి ఇదే. నేను చదువుతాను చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరం వారిలో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. గట్టి చెప్దాం, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను. చాలాసార్లు మన టైప్ ఏంటో తెలుసా? ప్రభా నువ్వు ముందెళ్ళు, నేను వెనకాల వస్తానంట. ఎందుకు? మనకు నచ్చిన ఎన్ని చేసుకోవాలి కదా. ప్రభా నిన్ను ముందు పెట్టుకునే నడుస్తాను, నువ్వు ముందెలుపు, వెనకాల నేను చక్కబెట్టుకుని నాకు నచ్చినవన్నీ చేసి అప్పుడు వస్తాను. లేకపోతే అంటాం, ప్రభా నేను ముందే వెళ్తానే, వెనకాలరా. ఆయన ఎక్కడ ఉంటాడో? ముందన్నా ఉంటాడో వెనక. మనతో నడుస్తున్నాడా? మనం ఆయనతో నడుస్తున్నామా? నోవహు ఎలా నడిచాడంట? దేవునితో కూడా నడిచాడు. అందరు చెప్దాం ఈ మాట, దేవునితో కూడా నడిచాడు. ఈరోజు మనం ఎంతమంది? ఇప్పుడు హనోకు నడుచుచూ ఉన్నాడు, ఈయన ఎలా నడిచాడు? దేవునితో కూడా నడిచాడు. ఎలా కూడా నడిచాడు? ఎలాంటి టైంలో నడిచాడు? ఏ రీతిగా నడిచాడు? అక్కడ నోవహు వంశావళి ఇదే అని చెబుతూ అక్కడ ప్రజలు ఎలా ఉన్నారంట? ప్రజలందరూ దేవుని దృష్టిలో చెడిపోయి ఉన్నారు. దేవుని దృష్టిలో లోకమంతా చెడిపోయి ఉంది. దేవుడు అసలు భూమి మీద మనిషిని ఎందుకు చేసేనా అని హృదయములో నొచ్చుకుని సంతాపపడ్డాడు. ఎందుకు ఈ మనిషిని సృష్టించేనా అనుకున్నాడు. అంత బాధపడుతున్న సమయంలో భూ ప్రపంచాన్ని నేల మొలక లేకుండా ఒక్కరు కూడా లేకుండా నాశనం చేద్దామని డిసైడ్ అయిపోయాడు. ఆయన ముంచి పాడేద్దాం అనుకుని డిసైడ్ అయిపోయాడు. అసలు ప్రపంచంలో ఎవరు లేకుండా ముంచేద్దాం అనుకున్నాడు. ఈలోపు ఎవరు కనబడ్డాడు ఆయనకి? నోవహు కనబడ్డాడు. నోవహు కనబడగానే, నోవహు అన్న మాటకు అర్థం ఏంటమ్మా? నెమ్మది. గట్టి చెప్పండి, నోవహు అన్న మాటకు అర్థం ఏంటి? నోవహును చూడగానే దేవునికి అమ్మయ్య. చెప్పండి, ఏమనిపించిందండి? అమ్మయ్య, లోకమంతా చెడిపోయింది, అందరినీ నాశనం చేసేద్దాం అనుకున్నాను. కానీ ఎవరు కనబడ్డారు? నోవహు కనబడ్డారు. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, ఆయనతో నడుస్తున్న జీవితం నీదైతే నీ వలన
నా వలన దేవునికి నెమ్మది వస్తుందా? దేవుడికి మనల్ని చూస్తే నెమ్మది ఉందా? అసలు రెస్ట్ దొరుకుతుందా మనల్ని చూస్తే? ఎందుకు జాయిని భూమి మీద పెట్టాను అనుకుంటే దేవుడు నన్ను చూసి, ఎందుకు ఈ మనిషిని భూమి మీద పెట్టాను అనుకుంటే మన వలన ఆయనకి బాధ. కానీ ఆనాడు నోబహును చూసి ఏమొచ్చిందంటే ఆయనకి నెమ్మది వచ్చిందంట. ఈరోజు మనం ఆయనతో నడుస్తూ ఉంటే ఏం రావాలండి? ఆయనకి నెమ్మది రావాలండి. నెమ్మది ఎలా వచ్చిందంటే నెమ్మది 6:22 నోవహు అట్లు చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేశాను. ఏమండి ఎలా నడిచాడంటండి? ఎలా చెప్పాడో అలాగే చేశాడు. అండ్ నోవహుని దేవుడు ఓడ కట్టమన్నాడు. ఎంత వయసులో కట్టమన్నాడు తెలుసా? 500 సంవత్సరాల వయసులో కట్టమన్నాడు. మనకే అలా చెప్పాడు అనుకోండి, బ్రదర్ గారు ఏమంటారు మీరు? ఏ ప్రభా నీకు ముందు గుర్తు రాలేదా? నేను యవనస్తులుగా ఉంటే ఎంత బాగా కట్టేద్దును, అసలు ఎంత శక్తి ఉండును, ముసలాన్ని ఎంత గుర్తుకొచ్చానేంటి నీకు, ఇప్పుడు కట్టమంటావా నన్ను? అసలు నోవహు మీ అధ్యాయాలన్నింటిలో చదివితే ఒక్క మాట మాట్లాడలేదండి. ఆయన ఒక్క మాట మాట్లాడలేదండి. దేవుడు చెప్తానే ఉన్నాడు, నోవహు చేస్తూనే ఉన్నాడు. ఎలా చేశాడంట? అట్లు చేశాను. అట్లు చేశానంటే అర్థం ఏంటి? ఎలా చెప్పాడో. అదేంటి ప్రభా చిత్తిసారకు పొమ్మరాని అంటున్నావు, అది ఎక్కడి నుంచి తెమ్మంటావు? ఇదిగో పక్కనే తుమ్మ చెట్టు ఉంది, దాంతో కట్టేస్తాను ప్రభా. పక్కన టేకు చెట్టు ఉంది, ఓ మొక్క దాన్ని తగిలిస్తాను ప్రభా అన్నాడా? ఎలా కట్టమన్నాడు? 450 అడుగులు పొడుగు కట్టు అన్నాడు, అంతే కట్టేశాడు. 50 మూరల వెడల్పు కట్టు అన్నాడు, కట్టేశాడు అంతే. 30 మూరలు ఎత్తు కట్టమన్నాడు, కట్టేశాడు అంతే. 3 అంతస్తులు కట్టమన్నాడు, కట్టేశాడు అంతే. అంటే నోవహు తిరుగు మాట మాట్లాడలేదు. అమ్మ నడవవలసిన త్రోవ అంటే అర్థం ఏంటి అంటే మనకి నచ్చినట్లుగా కాదు, ఆయన చెప్పినట్లుగా చేయడం. దేవుని నామం మహిమ కలుగును గాక. ఈ ఉపవాస కుడికిలో ప్రభు మనతో మాట్లాడే మాట, ఈ భూమి మీద నీకు నచ్చినట్లుగా బ్రతుకుతూ ప్రభు నువ్వు నాకు అనుకూలంగా అన్ని చేసి అనడం కాదు. ప్రభా నేను నీకు నచ్చినట్లుగా ఉండాలి, నువ్వు ఎలా చెప్పావో నేను అలా బ్రతకాలి. నోవహు అట్లు చేశాను. నోవహు తన తరము వారందరిలో నిందారహితుడుగా ఉండెను. కాబట్టి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నోవహు నీవే ఈ తరము వారందరిలో నా ఎదుట నీతిమంతుడు ఉండుట చూచితిని, నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైన తుఫానులో, ఆ భయంకరమైన వరదల్లో, ఆ భయంకరంగా మొత్తం ఓడంతా మునిగిపోయేటువంటి స్టేజ్ వచ్చిన ఓడ నిలబడ్డానికి కారణం ఏంటి అంటే దేవుడు నోవహును అతనితో ఉన్న వారినందరినీ జ్ఞాపకము చేసుకొనెను. కారణం నీవే నా ఎదుట నిందారహితుడైనట్టు చూచితిని. అంటే ప్రపంచమంతా చెడిపోయిన టైంలో తన దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా లోకం చెడిపోయిన లోకంలో బ్రతుకుతున్నాం. దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి. జాగ్రత్త, లోకం చెడిపోయింది. దుర్దినాల్లో ఉన్నాం, చెడ్డ దినాల్లో ఉన్నాం, భయంకర దినాల్లో ఉన్నాం. చెడిపోయిన లోకంతో పాటు కొట్టుకుపోవడానికి దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడు మనల్ని భద్రపరచడానికి పిలుస్తున్నాడు, మనల్ని కాయడానికి పిలుస్తున్నాడు, మనల్ని వేరుగా ఉండడానికి పిలుస్తున్నాడు, మనల్ని ప్రత్యేకంగా ఉండడానికి పిలుస్తున్నాడు. ఈ ప్రత్యేకంగా ఉండవలసిన టైంలో ప్రత్యేకంగా ఉంటున్నామా? అంటున్నాడు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 14-18 అంటున్నాడు, మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు, కాబట్టి మీరు వారి మధ్యలో నుంచి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి అన్నాడు. ఎలా ఉండాలి? మనము ప్రత్యేకంగా ఉండాలి. ఆనాడు నోవహు ప్రత్యేకంగా ఉన్నాడా లేదా? అందరితో పాటు చెడిపోయాడా? అందరితో పాటు పాడైపోయాడా? ఆనాడు నోవహుకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడండి ఓడ కట్టడానికి తెలుసా మీకు? 120 సంవత్సరాలు కట్టాడండి. ఎన్ని సంవత్సరాలు కట్టాడు? నేను ప్రశ్న అడుగుతాను, దేవుడే కట్టమన్నాడు కదా, దేవుడు అన్ని ప్రొవైడ్ చేశాడు కదా, అన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఏమండి? 2 కారణాలు. వెరీ గుడ్. అన్ని సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు, వాళ్ళు మారతారేమో చూశారు. దేవుడు ఆ 120 సంవత్సరాలు ఈయన కూడా ఎంతవరకు నడుస్తాడు, లేకపోతే అందరితో పోతాడా అని చూశాడు. ఈయన కూడా నడవకపోతే ఏం చేద్దుడు? ఈయన కూడా ముంచేద్దుడు. దేవుడు మనల్ని కూడా శ్రమకాలములో నిలబెడతాడు, ఇబ్బందుల్లో నిలబెడతాడు. ఆయనతో ఎంతవరకు నడుస్తున్నామో చూస్తాడు.
నోవహు ఎలా నడిచాడంట? నోవహును గురించి కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 11:7 చెప్పబడింది ఏంటంటే, నోవహు విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతుల విషయమై బోధించబడిన వాడై అతడు అవిధేయులతో పాటు నశింపక అతడు నీతికి వారసుడాయను. ఎవరికి వారసుడైపోయాడు ఏంటండి? నీతికే వారసుడైపోయాడంట. ఇదివరకు చూడని సంగతుల విషయంలో బోధించబడిన వాడే. ఆయన ఓడకడతా ఉంటే జనాలు వచ్చన్నారు, ఏమయ్యా ఓడగడతారేంటి? వర్షం అంటే ఏంటి అని అడిగారు. అప్పుడు వర్షం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. కింద నుంచి తేమ బయటకు వచ్చి పొలాలు పండి, వర్షం అంటే ఏంటయ్యా అంటే, నోవా అన్నాడు నాకు తెలీదు, కానీ దేవుడు చెప్పుడు కురుస్తుంది అన్నాడు అంతే. వరదంటే ఏంటి అన్నాడు, నాకు తెలీదు, దేవుడు చెప్పుడు నమ్ముతున్నాను అంతే అన్నాడు. విశ్వాసమును బట్టి అవిధేయులతో పాటు ఆయన నశించిపోలేదు. ఈనాడు మన జీవితాల్లో కూడా లోకమంతా రివర్స్గా ఉన్న టైంలో కూడా దేవునితో నడవగలిగిన సత్తా మనకు ఉందంటారా? అటువంటి దేవునితో నడవగలిగిన కృప దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడతాడు. చాలామంది భక్తులు ఉన్నారు, నాకు టైం లేదు కాబట్టి నేను ముందుకెళ్ళిపోతున్నాను. ఎంతమంది భక్తులు చెప్పుకున్నామండి? హనోకు, నోవహు. 3వనికి వెళ్ళిపోదాం. అందరూ యోబు గ్రంథం 23 అధ్యాయానికి వచ్చేద్దాం. ఇందాక పాస్టర్ గారు ఆరాధనలో యోబు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యోబు ఎలాంటి టైంలో దేవునితో నడిచాడంట? అన్నీ బాగున్నప్పుడు నడిచాడా? భార్య బాగా సహకరించినప్పుడు నడిచాడా? స్నేహితులు ఆదరించినప్పుడు నడిచాడా? యోబు నడిచిన విధానం శ్రేష్టంగా నడిచాడండి. 23వ అధ్యాయం నాకు చాలా ఇష్టమైన అధ్యాయం. 23వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, నన్ను చూడండి మీరు, 23వ అధ్యాయంలో బాగా విసిగించేస్తున్నారు ఈ స్నేహితులందరూ. ఇక అన్నాడు, మీరు మాట్లాడకండి, ఇంకా మీరు మాట్లాడకండి, నేను విసిగించకండి, నా గొడవ వెంట నేను చూసుకుంటాను, నా వ్యాజ్యం వెంట నేను చూసుకుంటాను, ఆయన ఎక్కడున్నాడో నేను ఆయన పట్టుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడంట. 4 దిక్కులకి వెళ్ళాడు. ఎన్ని దిక్కులు ఉంటాయి మనకి? 4 దిక్కులే కదా. 4 దిక్కులకి వెళ్ళాడు, ఒక దిక్కులు కూడా కనపడలేదంట దేవుడు. ఏం కాన్ఫిడెన్స్ ఉండింది? ఏ నమ్మకంతో వెళ్ళాడు? ఈ దిక్కులో దేవుడు మాట్లాడతాడేమో అని వెళ్ళాడు. ఒక దిక్కులో కూడా దేవుడు మాట్లాడలేదు. మనమైతే ఏం చేద్దామండి? ప్రభా, అందరినీ కాదని నేను నిన్నే పట్టుకున్నారు కాబట్టి ఏ దిక్కులో కనబడలేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానంట. కాబట్టి ఈయన ఏమన్నాడు తెలుసా? ఎలాంటి టైంలో నడిచాడంటే, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను, చూడండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలు నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. అమ్మా, నడవలసిన త్రోవ అంటే ఏంటో అర్థమవుతుందా? యోబు ఎలా నడిచాడంట? బాబు దేవా, 4 దిక్కులకు వచ్చాను, నువ్వు ఎక్కడున్నావో నాకు కనబడలేదు, కానీ నువ్వు ఎక్కడున్నావో నాకు అవసరం లేదు, కానీ నేను నడుచు మార్గం నీకు తెలిస్తే చాలన్నాడు. ఆమేన్. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఏంటి మార్గం అయింది? నేను శోధించబడిన మిమ్మట సువర్ణం వలె కనబడుతుంది, అది ఆయన మార్గం. ఈరోజు ఆయన మార్గాలు అర్థమవుతున్నాయా? మీ జీవితంలో శోధనలు లేవా? శోధనలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శ్రమ గుండా వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు మనల్ని సువర్ణంగా ఎంచుకునే మార్గం ఏంటంటే శోధనే. నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అప్పులు బాధున్నా, రుణ సమస్యలున్నా, వ్యాధులున్నా, రోగాలున్నా దేవుడి మీద సనగొద్దు, విసుకొద్దు. యోబు ఎక్కడైనా సడిగినట్టు చూసారా? ఎక్కడైనా విసిగిపోయినట్టు చూసారా? యోబు అంటున్నాడు, నేను నడుచు మార్గం ఆయనకి తెలియను, నేను శోధించబడిన పిమ్మట సువర్ణం వలె కనబడుదును. నన్ను కేవలం బంగారంగా చేయడానికి దేవుడు నాకు శ్రమ ఇచ్చాడు. ఆమేన్. నమ్ముతావు అది? నీ జీవితంలో రోగం వచ్చినా, నీ కుటుంబంలో శ్రమ వచ్చినా, తీరని లోటు ఉన్నా, ఒకవేళ నీకు పిల్లలు లేరా? దేవుడు నిన్ను సువర్ణంగా చేద్దామని ఇచ్చాడు. ఒకవేళ నీ జీవితంలో బిల్డింగ్ లేదా? నీ ఇల్లు అమ్మేసుకున్నావా? లేకపోతే నీ కుటుంబంలో వేదన ఉందా? లేకపోతే నీ కుటుంబంలో వ్యాధి ఉందా? నీ భర్త మారట్లేదా? నీ భార్య మారట్లేదా? నీ కుటుంబంలో తీరని లోటు ఉందా? ఇవన్నీ కూడా ప్రభువు నిన్ను, నన్ను ఆయన దృష్టిలో సువర్ణంగా చేయడానికి ఇచ్చాడు. అది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు నడవగలం? ఆయన మార్గంలో ఎప్పుడు నడవగలం? ఆయన మార్గంలో ఎలా నడిచాడంట? ఇటు అటు తొలగకుండా నడిచాడంట. అన్నీ బాగుంటేనే నడవడం చేత కదా మనకి. ఈయనలాగా అన్నీ తీసేస్తే మన సంగతి ఏంటంటారు? ఎప్పుడో పారిపోతాం. కానీ ఇలా ఎలా ఎలా నడిచాడంటండి? ఇటు తొలగట్లేదంట,
అటు తొలగట్లేదంట. ఇటు అటు తొలగకుండా ఎందుకు నడవగలిగాడంటే తన స్వాభిప్రాయం కంటే దేవుని నోటి మాటను ఎక్కువగా ఇచ్చాడంట. హల్లెలూయా. ఈరోజు మన సొంత అభిప్రాయాలు చెప్పేస్తూ ఉంటాం ఆయనకి, కానీ ఈయన సొంత అభిప్రాయాన్ని సైలెంట్ పెట్టేసుకున్నాడు. ప్రభా, నేను నా అభిప్రాయాలు ఇంకొద్దు, నువ్వేం చేస్తే చెయ్యి, నువ్వేం చేయాలనుకుంటే చేసేయి. ఒకటి ఏం నమ్మాడంటే నా దేవుడు సార్వభౌముడు. అందరూ చెప్పండి, ఆయనకు లక్షణం ఏంటి అంటే ఏంటి చెప్పండి. తెలీదా? తెలియకపోతే ఈరోజు బాగా తెలుసుకోవాలి. యోబు గ్రంథం అంతా అదే. యోబు గ్రంథం అంతా అదే. సార్వభౌముడు అంటే అర్థం ఏంటంటే ఆయనకి ఏమి ఇష్టమో అదే చేయను. 23 అధ్యాయంలో ఉంటుంది. ఆయన ఏమనుకుంటే అది చేస్తాడు. సార్వభౌముడు అంటే ఆయన ఎప్పుడు చేయాలనుకుంటాడో, ఏం చేయాలనుకుంటాడో, ఎలా చేయాలనుకుంటాడో చేస్తాడు. కానీ నా మంచిగా చేస్తాడు, నా మంచికే చేస్తాడు. హీజ్ ఎ సావరెన్ గాడ్. హీజ్ ఎ సావరెన్ గాడ్. మీరు యోబు గ్రంథం చదువుతూ ఉంటే ఒక చోట అంటాడు, ఆయన పట్టుకుపోగా ఆయన ఆపగలవాడేవాడు. చెప్పండి, ఏమి నమ్మాడంటండి? ఆయన ఏం చెయ్యాలనుకుంటే అదే చేస్తాడు. కుమ్మరవాడిని కొండ అడుగుద్దా నన్ను ఎందుకే చెప్పజేసామని, ఈ కోజ ఎందుకు చేసామని అడుగుద్దా? మనం కుమ్మరివాని చేతిలో కొండలం కాబట్టి మనల్ని సువర్ణంగా చేయడానికి దేవుడు నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మార్గం ఏంటో అర్థమైందా? శ్రమల మార్గం, సమస్యల మార్గం. దాని తర్వాత ఏములుగా తయారవుతాం? సువర్ణంగా అవుతాం. వద్దా? బంగారంగా ఉండాలని లేదా? ఇంకా మురికితోటి ఉండాలన్నారా? ఏమంటే మీరు అందరూ మెళ్ళలో చక్కటి బంగారం వేసుకున్నారు, మంచి చైన్ తగతగ మెరుస్తూ ఉన్నాయి. ఈ బంగారం భూమిలో అలాగే దొరికిందా? ఎంత ముద్ద దొరికింది. ముద్ద మెళ్ళ వేసుకొని ఎంతమంది తిరుగుతున్నారు చెప్పండి ఒకసారి. ముద్దను ఎక్కడ తీసుకెళ్తారు? బంగారం షాప్ తీసుకెళ్తారు. ఆ కంసాలాడు ఏం చేస్తాడు? కరిగిస్తాడు. ఎంతవరకు కరిగిస్తాడో తెలుసా మీకు? మీకు ఆ విషయం తెలుసా? ఎంతవరకు కరిగిస్తాడంటే ఆ కరిగిపోయిన బంగారంలోంచి మురికి బయటికి వెళ్ళిపోయి ఆ కంసాలి వాడి ముఖం ఆ ప్రవహిస్తున్న బంగారపు నీటిలాగా ఉన్న బంగారంలో తన ముఖం కనబడేంత వరకు కరిగిస్తూనే ఉంటాడంట. ఈరోజు ఆయన కూడా నిన్ను నన్ను ఎంతవరకు కరిగిస్తాడో తెలుసా? ఆయన ముఖం మనలో కనబడేంత వరకు కరిగిస్తాడు. ఆమెన్. ఈరోజు మనల్ని అలా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నడవవలసిన మార్గమును నేను నిన్ను నడిపించదని. ఎంతమంది భక్తులను చూసాం చెప్పాలి. హనోకు ఎలా నడిచాడు? ఇష్టంగా నడిచాడు. నోవహు ఎలా చెప్పాడో అలాగే నడిచాడు. యోబు తన సొంత అభిప్రాయాన్ని పక్కన పెట్టి దేవుడు ఎలాంటి శ్రమల గుండా నడిపించినా ఆయన సార్వభౌమత్వానికి వంగిపోయాడు. కాబట్టి యోబుని ఎంత ఆశ్రదించాడండి? రెట్టింపు ఆశ్రదించాడు. ఎంత ఆశ్రదించాడు? నాకు సమయం లేదు కాబట్టి నేను కొత్త నిబంధనకి వెళ్ళిపోతాను. చాలామంది ఉన్నారు పాత నిబంధన భక్తులు. కొత్త నిబంధనలో నేను ఆయనతో నడిచాను అని గుండె మీద చేసుకుని చెప్పిన ఒక ఆయన ఉన్నాడు. చెప్పండి ఎవరైనా? ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునడి. ఎంత ధైర్యంగా చెప్పాడండి. చెప్పండి, ఏమన్నాడండి? నేను ఎవరిని పోలి నడుచుకుంటున్నాను? క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. కాబట్టి ఎలా నడుచుకోవాలి? మీరు నాలా నడుచుకోండి అన్నాడు. ఏమండి మీకు మాట చెప్పనా? పౌలు నడవలేదండి, పరిగెత్తాడండి. చెప్పండి, పౌలు నడిచాడా పరిగెత్తాడా? చెప్పాలి, నడిచాడా పరిగెత్తాడా? పరిగెత్తేసాడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 21 వచనాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి 21 వచనాలు. అక్కడ ఏమంటున్నాడంటే, నేను వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు ఆయన నన్ను ఎందుకైతే పిలిచాడో ఆ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చెప్పండి, ఎక్కడ పరిగెత్తాడేంటండి? గురి యొద్దకే పరిగెత్తాడు. మీకు మాట చెప్పనా? పౌలు 2 రకాలుగా పరిగెత్తాడు. నేను ముగిస్తున్నాను, నేను టైంకి బట్టి ముగిస్తాను, చాలా జాగ్రత్తగా గమనించాలి. 2 రకాలుగా పరిగెత్తాడు ఆయన. ఒకటి ఎందుకు పరిగెత్తాడంటే దేవుడే నా గురి అని పరిగెత్తాడు. చెప్పండి, ఎలా పరిగెత్తాడమ్మా? దేవుడే నా గురి. రెండోది ఎందుకు పరిగెత్తాడంటే ఆ గురి అయిన యేసయ్య దగ్గరికి వెళ్తే నాకేం బహుమానం వస్తో బహుమానం కోసం పరిగెత్తాడు. ఒకటి యేసయ్యని సంపాదించుకోవడానికి పరిగెత్తాడు, రెండవది యేసయ్య ఇచ్చేదానికోసం పరిగెత్తాడు. మళ్ళీ చెప్తున్నాను, ఒకటి ఎందుకు పరిగెత్తాడు?
యేసయ్యను సంపాదించుకోవడానికి పరిగెత్తాడు. రెండోది ఎందుకు పరిగెత్తాడు? యేసయ్య ఇచ్చే బహుమానం కోసం పరిగెత్తాడు. మనమంతా రివర్స్. మనం ఎందుకు పరిగెడతాం తెలుసా? ఆయన ఏమి ఇస్తాడో దానికోసం పరిగెడతాం. యేసయ్యలా ఉండాలని ఎంతమంది పరిగెడుతున్నాం? యేసయ్య కొరకు ఎంతమంది పరిగెడుతున్నాం? నాకు ఆ మాటలు ఎంత ఇష్టం అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అంటాడు, మీకు అందరికీ చేతులు ఉన్నాయా? అందరికి చేతులు ఉన్నాయా? 2 చేతులు తీయండి ఒకసారి. 2 చేతులు తీయండి. ఓకే 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 అందరు చేతులు మూసేసుకోండి. ఇప్పుడు ఇప్పుడు ఇలా తీయండి. నేను క్రీస్తును సంపాదించుకొనవలెనని. అప్పుడు ఈ చేతిలో వేలు బయటికి తీయండి. నాకు ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని నష్టపరుచుకొంటిని. ఎలా పరిగెత్తాడంటే, ఫస్ట్ ఏం చేశాడు? నేను క్రీస్తును సంపాదించుకోవాలి. సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? నాకు ఏది లాభమో దాన్ని ఏం చేయాలి? నష్టపరుచుకోవాలి. రెండోది, క్రీస్తును గూర్చిన చెప్పాలి. 2వ వేలు బయటికి తీయాలి. క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకొనవలనని. ఇప్పుడు ఈ వేలు బయటికి తీయండి. సమస్తమును నష్టపరుచుకొంటిని. ఇందాక క్రీస్తును సంపాదించుకోవడానికేమో లాభకరములైన నష్టం చేసుకున్నాడు. ఇప్పుడు క్రీస్తును సంపాదించుకుంటే సరిపోదు, ఆయన గూర్చి నాకు అతి శ్రేష్టమైన జ్ఞానం కావాలి. చెప్పండి, ఆయన పరుగు దేనికి? ఆయన నడక దేనికి? ఆయన యేసయ్య గురించి తెలుసుకుంటే సరిపోదు. నేను యేసయ్యతో సదా ఉండబోతున్నాను, ఆయనతో నేను ఎల్లకాలం ఉండాలంటే ఆయన ఎవరో నాకు సంపూర్ణంగా తెలవాలి. ఆయన సంపూర్ణంగా ఎవరో తెలవాలంటే నేను అన్నీ నష్టం చేసుకోవాలి. ఇందాక ఎన్ని నష్టం చేసుకున్నాడు? లాభకరములే నష్టం చేసుకున్నాడు. ఇప్పుడు ఎన్ని నష్టం చేసుకున్నాడు? అన్ని నష్టం. 3వ వేలు బయటికి తీయాలి. ఆయన శ్రమ ఎట్టిదో చెప్పగలరు. ఆయన శ్రమ ఎట్టిదో, ఆయన మరణానుభవం ఎట్టిదో, ఆయన పునరుద్ధాన బలం ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. అదండి ఆయన పరుగు. ఏమండి, ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తులాగే ఉండాలంటే ఆయన ఎలా శ్రమపడ్డాడో ఆ శ్రమ ఏంటో నాకు అర్థం అవ్వాలంటే, ఆయన ఎలా మరణించాడో ఆయన మరణం ఏంటో నాకు అర్థం అవ్వాలంటే, ఆయన ఎలా పునరుద్ధానం చెందాడో ఆ పునరుద్ధాన బలం నాకు కావాలంటే నేను అన్ని పెంట అనుకోవాలి. అదండి ఆయన పరుగు పందెం. అదండి ఆయన పరుగు. అదండి ఆయన నడక. మనం ఏం చేస్తున్నాం? మనకు నచ్చినాయి ఏమండి, మనమంతా కయ్యలు అంటాడు కదా. దేవునికి ఏమి ఇచ్చాడంటే, కయ్యను పొలంలో కొంత ఇచ్చాడంట. హేబేలు ఏమిచ్చాడు? శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు. శ్రేష్టమైన వాటిని. ఈరోజు మనం ప్రభు కొరకు శ్రేష్టమైన వాటిని కూడా విడిచిపెట్టేసుకుంటున్నామా? లాభకరములు విడిచిపెట్టేసుకుంటున్నామా? మాట్లాడరే. ఏదన్నా పెంట అనుకుంటున్నామా? పెంటను పోగేసుకుని లాభ పెట్టుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, ఆయన పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అందుకోసమే పరిగెత్తగలిగాడండి ఆయన. ఎలా పరిగెత్తాడంట? 1 క్రీస్తును సంపాదించుకుని పరిగెత్తాడు. రెండోది, ఆ పిలుపుకి ఏదైతే బహుమానం ఉందో ఆ బహుమానం కోసం పరిగెత్తాడు. కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, నేను గాలితో పోట్లాడినట్లు నేను పోట్లాడట్లేదు, నేను క్షయమైన కిరీటం కొరకు నేను పరిగెత్తట్లేదు, నేను అక్షయమైన కిరీటం కొరకే పరిగెట్టుచున్నాను. ఈరోజు మనం పరుగు పొందాం దేనికోసం? దేవుడిచ్చి కిరీటం కోసం పరిగెడుతున్నావా? దేవుడే నాకు కిరీటం అవ్వాలని పరిగెడుతున్నావా? ఆయనను సంపాదించుకొని పరిగెడుతున్నావా? క్రీస్తు కావాలని పరిగెడుతున్నావా? క్రీస్తు నాకు ఇచ్చే బహుమానం కోసం పరిగెడుతున్నావా? ఈరోజు పౌలులాగా ఉండగలిగితే అప్పుడు చెప్పగలుగుతాం ఏంటో తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను. చెప్పండి, కొత్త నిబంధనలు ఎవరి గురించి చెప్పుకున్నాం అంటే చాలామంది ఉన్నారు, నాకు టైం లేదు కాబట్టి ముగిస్తున్నాను. చివరగా మనం ఎవరిని చూసి నడుచుకోవాలంటే ఒక్క వాక్య భాగం తీసి ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు, పేతురు రాసిన మొదటి పత్రిక 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తను అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. చెప్పాలి, ఆయన అడుగుజాడల్లో చివరగా ఎవరిని పోలి నడుచుకోవాలి? మనం
యేసుని పోలి నడుచుకోవాలి. ఆమేన్. చెప్పండి, ఎవరిని పోలి నడుచుకోవాలండి? యేసు క్రీస్తుని పోలి. పౌలు ఎవరిని పోలి నడుచుకున్నాడు? యేసు క్రీస్తుని పోలే నడుచుకున్నాడు. కాబట్టి అల్టిమేట్ ఫైనల్ మన మాదిరి ఎవరు? యేసే. అందరూ చెప్పాలి, ఎవరండి మనకి మాదిరి? యేసే. ఆయన తన అడుగు జాడల యందు మనం నడుచుకున్నట్లు. ఆమేన్. ఎలా నడుచుకోవాలంటండి? ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగే నడుచుకోవాలి. నేను ఒక మాట అంటాను, మీరు మరీ చెప్తున్నారు కానండి, యేసు ప్రభులాగా మనం ఎలా నడుచుకోగలమండి? నేను అంటాను, మనం చేయలేనిది దేవుడు ఎప్పుడైనా చెప్తాడా? 1 యోహాను పత్రిక 5:3 ఏముంది? ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అందరూ చెప్పండి మాట. ఆయన ఆజ్ఞలు, మనమేమంటున్నాం, అమ్మ బాబోయ్ ఆయనలాగా ఎలా నడుచుకుంటామండి? కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటి? ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. కాబట్టి ఇక్కడ ప్రభు అంటాడు, ఆయన ఎలా నడుచుకున్నాడో మనం కూడా అలాగే నడుచుకోవాలి. ఆయనలో ఏ పాపమును లేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. ఈరోజు పాపరహితుడు, దోషరహితుడు, నీ కోసం నా కోసము ఆయన మన కోసం బాధపడి ఆ శిలువ యాగం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచిన ఆ విమోచకుడు చెప్తున్నాడు, నేను నడిచే మార్గంలో నువ్వు నడుస్తావా? ఏ కపటం లేని వ్యక్తిగా నువ్వు ఉంటావా? ఏ పాపం లేని వ్యక్తిగా ఉంటావా? ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగే నడుచుకోవడానికి మనం ఇష్టపడుతున్నామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. చెప్పండి, ఏ మనస్సు కలిగి ఉండాలండి మనం? ఆయన ఏ మనస్సు కలిగి ఉన్నాడో అదే మనస్సు కలిగి ఉండాలి. ఆయన ఏ మనస్సు అంటే అండి, ఆయన కుమారుడయ్యుండి ఆయన శిలువ మరణం పొందినంతగా నేల మట్టుకు తగ్గించుకున్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే హెచ్చైన నామం అనుగ్రహించబడింది. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, మనకి మాదిరి యేసుక్రీస్తు ప్రభు. చివరి మాట చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1-2 అంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనను ఆవరించి ఉన్నందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. దేవుని బిడ్డలుగా మనం చూడవలసిన ఎవరినంట? సాక్షి సమూహం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. చాలామంది సాక్షి సమూహం లేరా అండి? విశ్వాస వీరులు లేరా? అందరిని చూడమంటున్నాడా? వాళ్ళు మనకు సాక్షులే, వాళ్ళకి సమూహమే, కానీ మనము కూడా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, సులువుగా చిక్కులు పెట్టు పాపము ప్రతి మనిషిలో ఏలుతా ఉంటుంది. కాబట్టి మనము చూడవలసింది, మనము చూచుచూ పరిగెత్తమన్నాడా? చూచి పరిగెత్తమన్నాడా? చూచుచూ పరిగెత్తండి. యేసు క్రీస్తు వైపు అలాగ చూచుచూ పరిగెత్తాలి. ఆనాడు పేతురు యేసు క్రీస్తుని చూచినంతసేపు ఆ సముద్రం మీద బాగానే నడిచాడు, కానీ చూపు ఎప్పుడైతే అలల వైపు చూచాడో మునిగిపోసాకాడు. ఈరోజు ప్రభు మనల్ని అడుగుతున్నాడు, చూచుచూ పరిగెడుతున్నావా? ఆయన విశ్వాసం కర్తగా, ఆయన కొనసాగించేవాడు. ఆయన మనుషుల వైపు చూడొద్దు. అనుకుందాం, అబ్రహాం వైపు చూసామనుకో ఏమంటాం? పర్లేదులేండి, అబ్రహాం కూడా హాగర్తో పోయాడు కదా, తప్పలేదు, మనం కూడా అలాంటి చిన్న చిన్న పర్లేదు. ఇప్పుడు దావీదు పర్లేదండి, దావీదు కూడా చిన్న విషయం పర్లేదులేండి. అంటే అర్థం ఏంటంటే, సులువుగా చిక్కులు పెట్టు పాపము, అవిశ్వాసం, అవిధేయత, అక్రమము ప్రతి మనిషిలో ఎక్కడెక్కడ కనబడుతూ ఉంటుంది. కానీ యేసులో ఏమైనా కనబడుతుందా? ఆయన పాపమేమీ లేనివాడు, పాపము చేయనివాడు, పాపము ఎరుగనివాడు, పాపములలో చేరనివాడు, ప్రత్యేకమైన వాడు. నాలో పాపమున్నదని మీరెవరు స్థాపింపగలరని సవాలు చేసినవాడు. అలాంటి ప్రభువు చెప్తున్నాడు ఏంటంటే, మనము చూడవలసింది విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించవడని యేసు వైపు చూచుచూ పరిగెత్తాలి. అలాంటి పాపరహితుడైన యేసు వైపు చూచినప్పుడు మనం నమ్మకంగా కొనసాగలుగుతాం. అంటున్నాడు కదా, నడవవలసిన త్రోవను నేను నిన్ను నడిపించదను. ఎంతమంది భక్తులు చెప్పుకున్నాం? హనోకు చెప్పుకున్నాం, దేవునికి ఇష్టంగా నడిచాడు. నోవహు చెప్పుకున్నాం, ఆయన ఎలా చెప్పాడో అలాగే చేశాడు. యోబును గురించి చెప్పుకున్నాం, శ్రమల మార్గం గుండా నడిచాడు, స్వాభిప్రాయాన్ని పక్కన పెట్టాడు,
కాబట్టి సార్వభౌమత్వానికి లోబడ్డాడు. పౌలును గురించి చెప్పుకున్నాం. యేసు ప్రభు ఎలా నడిచాడో అలా నడవడానికి పరిగెత్తాడు. ఏవేవి నష్టపరుచుకోవాలో నష్టపరుచుకున్నాడు. సమస్తాన్ని పెంటానించుకున్నాడు. క్రీస్తుని సంపాదించుకుని పరిగెత్తాడు. క్రీస్తు ఇచ్చేదానికోసం పరిగెత్తాడు. చివరగా మనం యేసు క్రీస్తుని పోలి నడుచుకుని ఆయన అడుగు జాడల్లో నడుచుకున్నప్పుడు, మనం ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి మన జీవితాలు అప్పగించినప్పుడు ఆయన సారూప్యములు దేవుడు మనం మలుచుకుంటాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక. ఆమె ప్రతి ఒక్కరము మోకరించగలిగిన వాళ్ళు మోకరించగలిగి, ప్రభా నీ మాట వింటే మా క్షేమం నదిలా ఉంటుందని సెలవిచ్చారు. ప్రభా మా నీతి సముద్ర తరంగాల్లా ఉంటుందని సెలవిచ్చారు. మాకు చేత కాదు ప్రభా, మీ కొరకు నమ్మకంగా ఉండాలని ఆశ అయితే ఉంది ప్రభా, మాకు చేత కావట్లేదు ప్రభా. నీ కొరకు నమ్మకంగా బ్రతికించండి ప్రభా, మాకు చేత కాదు, నిలబెట్టండి ప్రభా అని అడుగుతాను.